ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ఉదయకాల ధ్యానాలు ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, మహోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి గొప్ప దేవ యేసయ్య, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ప్రభువా, దినదినము నూతనమైనటువంటి మీ వాత్సల్యంతో మీరు మమ్మల్ని నింపుతూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన. కలిగిన మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దేవా నడిపించిన విధానం అంతటిని తలపోసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను, పూజిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. మా తండ్రి, మరొక నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు దేవా. మీ సన్నిధిలో చేరి మీ వైపు మేము చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మా తండ్రి నాయన అయా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ వైపు మా చేతులు ఎత్తున్నాం, మీ సన్నిధిలో సాగిల పడుతున్నాం దేవా. మీరు మా యజమానుడని దేవా, మీరు మా కుమ్మరని, మా కాపరని దేవా, మా తండ్రి ప్రభా, మా మంచి స్నేహితుడని దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం ప్రభా. మాకు చాలిన దేవుడు మీరే, అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో గడిపేటువంటి ఈ కొద్ది సమయాన్ని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు ఇదిగో ప్రభా, ఈ కొద్ది సమయం మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి నాయన, వేకుజామున మీ వైపు చూస్తూ దేవా పాట ద్వారా మిమ్మల్ని స్తుతించే సమయం మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. దేవదూతలు నిత్యం మిమ్మల్ని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, మిమ్మల్ని పొగడుతూ ఉండగా, ఇదిగో ప్రభా పాట ద్వారా మేము మిమ్మల్ని కొనియాడే సమయం మాకు ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో ప్రభా మీ వాక్కులు వాగ్దానాలన్నీ మీ సన్నిధిలో మేము ఎత్తిపట్టుకొని మేము ప్రార్థిస్తూ ఉండగా దేవా, మరి తండ్రి ప్రభా, మీ యొక్క వాక్యాలన్నీ మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మీ వాగ్దానాలన్నీ మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, అందరి పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. అలాగే మరి తండ్రి, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మాకు ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి మీరే బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్ర. గడిచిన మాసాలు సంవత్సరాలన్నింటిలో ప్రభా దేవా, మా దైవజనులను మీరు బలంగా వాడుకొని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి విధానం అంతటి కొరకు స్తోత్రాలు. వేకుజామున మీ వాక్కు ద్వారా మా తండ్రి ప్రభా మీ యొక్క బిడ్డల యొక్క కుటుంబాల్లోనికి మీరు ప్రవేశించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినం కూడా ప్రభా మీ స్వరాన్ని వినే సమయం అంతటిని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు నాయన. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఆయన. ఇదిగో నాయన, మరి తండ్రి అయా, ఈ దినం అంతటి కావాల్సినటువంటి గొప్ప ఆత్మీయ శక్తి బలం మీ సన్నిధిలో మేము గడుపుట ద్వారా దేవ అద్భుతంగా మేము స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో మాకు రూపు చూపించమని, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం పిల్లరా. ఆరాధించు
ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడుము నోటాలు ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు నీ ఆజ్ఞాపించి పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరచదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులుగా వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతాం. సెయింట్ జాన్ చాప్టర్ 21 ఫ్రమ్ వర్స్ 15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగ్గా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లల్ని మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అడుగ్గా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతడిని అడిగాను. నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళుచుండివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాపు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నేను మోసుకొని పోయిన నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం గలిలయ లేక తిబిరయ సముద్ర తీరమున జరిగినటువంటి సంఘటన. వారు తిరిగి లోకంలోనికి వెళ్ళినప్పుడు ప్రభు వారిని రెస్టోర్ చేయడానికి తాను పాటించినటువంటి మెథడ్, భోజనం సిద్ధం చేయించి వారు పట్టిన చేపలు కూడా కొన్ని తెమ్మని వారికి ముందు భోజనం పెట్టారు. ఇది 3వ ప్రత్యక్షత, పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్ లో ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత 40 దినాల్లో జరిగినటువంటి సంఘటనలు ఇవి. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, వారు భోజనము చేసిన తరువాత యేసు ప్రభువారు ప్రశ్నించడానికి కూడా మంచి సమయం ఆయన చూజ్ చేసుకున్నాడు. ఆకలితో ఉన్నప్పుడు ఒకవేళ ప్రశ్నలు వేయొచ్చు ప్రభువారు. ప్రశ్నలు వేస్తే ఆ జవాబులు ఇంకా విసుగ్గా చెప్పుండేవాడేమో పేతురు. కడుపు నిండా భోజనం పెట్టి, మంచి భోజనం పెట్టి ప్రశ్నలు అడిగితేనే వ్యసన పడ్డాడు. గమనించండి, భోజనం పెట్టకుండా వాళ్ళని పిలిచి మీరు ఎందుకు ఇలాగ చేశారు అని ప్రభు వారిని ప్రశ్నిస్తే మరి వారి దగ్గర ఎటువంటి జవాబు వచ్చి ఉండేది. వారు భోజనము చేసిన తర్వాత యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడుతున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? ఎందుకు వచ్చింది కంపారిజను? ఎందుకు వచ్చింది అంటే, వీరిని పాత వృత్తిలోనికి చేపలు పట్టడానికి తీసుకుని వెళ్ళింది ఈయనే. మనుషులు పట్టే జాలాలుగా మీరు ఉంటారు, నన్ను వెంబడించండి అని ప్రభు పిలిచాడు. మర్చిపోయారా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? మొదటిసారి అడిగాడు ప్రభు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు తెలుసు కదా, నీవే ఎరుగుదువు. సరే, ప్రభు ఇచ్చినటువంటి జవాబు, నా గొర్రె పిల్లలను మేపుము. గొర్రె పిల్లలను గొర్రెలను గూర్చి 3 స్టేట్మెంట్స్ ఉంది. 15వ వచనంలోనేమో గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. ఆ తరువాత
16వ వచనంలో గొర్రెలను కాయుము అన్నాడు. ఆ తరువాత 18వ వచనం గొర్రెలను మేపు. సో గొర్రెలను మేపుట, గొర్రెలను కాయుట, గొర్రె పిల్లలు మేపుట. మేపటానికి కాయటానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? గొర్రెలు కొంచెం ఎదిగినవి కాబట్టి కాపరిని వెంబడిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్పాడు. 4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. గొర్రె పిల్లలు చిన్నవి. గొర్రె పిల్లలు మొదట ఎదగాలి, అందుకని గొర్రె పిల్లలను మేపాలి. గొర్రె పిల్లల గుర్చేమో మేపమన్నాడు, గొర్రెలను గూర్చి మొదటేమో కాయాలి అని చెప్పాడు, ఆ తర్వాత మేపాలన్నాడు. ఏది ఫస్ట్? వాటిని కాపాడటం సెక్యూరిటీ ఫస్ట్, ఫీడింగ్ నెక్స్ట్. సెక్యూరిటీ, ఫీడింగ్ ఈ రెండు ప్రాముఖ్యమైనవి సుమా. సెక్యూరిటీ ఫస్ట్. అందుకే మనం శానిటైజర్ వాడేము, డిస్టెన్స్ పాటించేము, అనేక జాగ్రత్తలు మనం తీసుకుంటూ వచ్చాము. మొదట మనం పాటించవలసినటువంటి జాగ్రత్తలు సెక్యూరిటీ, క్షేమం మొదటిది, తర్వాత ఆహారం. ఇక్కడ గొర్రెల విషయంలో ప్రభు చెప్పినటువంటి మాట, గొర్రెలను కాయుము, గొర్రెలను మేపు. గొర్రెలను దొంగిలించేటటువంటి వారు ఉంటారు, కాపరి నుండి గొర్రెలను వేరు చేసేవారు ఉంటారు. అందుకే గొర్రెలను కాయుము అని అన్నాడు. నీ బిడ్డలైతే ఖచ్చితంగా నీ దగ్గర తిరిగి వస్తారు. లేక నీ స్పిరిచువల్ మెంటర్స్ ని నీవు పోగొట్టుకో, వారిని గురించి నీవు చెప్తూ ఉంటావు, మాట్లాడతావు. ఈ దినానికి దైవజనులు గుంటూరు టి మోజెస్ గారి కుటుంబంలో వారి ఆఖరి కుమార్తెతో నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాను. ఎందువల్ల తెలిసిన వారు ఆధ్యాత్మికంగా ఆ దైవజన్ని బట్టి నేను మేలు పొందాను కనుక. మనం మన ఆధ్యాత్మిక జీవితంలో గొర్రెలను కాయుట, గొర్రెలను మేపుట. యేసు ప్రభు మొదటిసారి అడిగినప్పుడు వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే అవును ప్రభు అన్నాడు. రెండోసారి కూడా అవును ప్రభు నీకే తెలుసు, నీవే ఎరుగుదు అన్నాడు. మూడోసారి మాత్రం చాలా ఫీల్ అయ్యాడు, వ్యసన పడి. యేసు ప్రభు ఎప్పుడు ఇలా అడగలేదు. మరి అడిగినందుకు ఎందుకు పేతురు ఫీల్ కావాలి? ప్రభా నీకు తెలుసు కదా అనొచ్చు. ప్రభా నేను ఒకవేళ నిన్ను ప్రేమించకుండా వెనుదిరుగుతానేమో, వెనక్కి వెళ్ళిపోతానేమో, దూరస్థుడవుతానేమో, నా భవిష్యత్తు నీకు తెలుసు. సంఘ చరిత్రలో చెప్పని విషయాలు ఏంటంటే, నీరో కాలంలో వచ్చినటువంటి శ్రమలలో తరువాత పేతురు రోమును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ప్రభువే తనకు కనిపించాడని, ప్రభు తనతో మాట్లాడాడని, యేసుక్రీస్తు ప్రభు వారేమో మరి యెరూషలేము వైపు ఆయన వెళుతూ ఉన్నాడు, ఈయనేమో యెరూషలేము నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు పేతురు. ఎక్కడికి ప్రభు వెళుతూ ఉన్నాడంటే నేను మరలా రెండవసారి సిలువేయబడటానికి వెళుతూ ఉన్నాను అని ప్రభు చెప్పాడట. అప్పుడు పేతురుకు గ్రహింపు కలిగింది. నేను సిలువేయబడతానేమో నీరో చేత అనే భయంతో, ప్రాణ భయంతో నేను వెళ్ళిపోతూ ఉన్నందువల్లే కదా ప్రభు కనిపించి ఈ మాట మాట్లాడాడు అని వచ్చి హతసాక్షులతో తాను కూడా హతసాక్షి అయ్యాడని సంఘ చరిత్ర చెప్తూ ఉంటుంది. నేను మామూలుగా సిలువేయబడటానికి నేను యోగ్యుడు కాదు, తలక్రిందుగా తను సిలువేయమని తాను కోరాడట. ఇలాగూ అనేక విషయాలు సంఘ చరిత్రలో మరి ఉదహరించబడి, ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఆరోహణం కాకమునిపే 40 దినాల్లో యేసు ప్రభు వారు ప్రత్యక్షమవుతూ ఈ 3వసారి ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యేకంగా పేతురును రెస్టోర్ చేసి పేతురును ప్రభు డీల్ చేస్తూ ఉన్నాడు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఉదయకాలం యేసు ప్రభు వారు నిన్ను అడుగుతున్నాడు, వీరికంటే మనం కొన్నిసార్లు వ్యక్తులను ప్రేమిస్తాం. ఎవరెవరో రాజకీయ నాయకులు, లేకుంటే ఎవరెవరో ఆయా రంగాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ గా ఉండుండొచ్చు, వాళ్ళని బహుగా ప్రేమిస్తాం. మనం వాళ్ళ గురించే చదువుతూ ఉంటాం, వాళ్ళ గురించే మన టైం చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక 2 నిమిషాల కంటే నిమిషం కంటే ఎక్కువ సమయం తెలుసుకోవటం అవసరమా అనిపిస్తుంది. అది కూడా అవసరం కాదేమో అని అనిపిస్తుంది కొన్ని మార్లు. చాలాసార్లు మనం లోకంలో జరిగేటటువంటి విషయాలను గురించి ఎంతో కన్సర్న్ కలిగి మన టైం మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. ప్రభువుని ప్రేమించినటువంటి వారమైతే దేవుని చిత్తాన్ని వెతుకుతాం. మనకు సమయము, ఆయుష్కాలము, ఆరోగ్యం ఇచ్చినటువంటి ప్రభు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, మన టైం ఎలాగ స్పెండ్ చేయాలని దేవుడు కోరుతున్నాడు అనేటటువంటి ఆ ఆత్మావలోకను విశ్వాసిలో ప్రారంభమవుతుంది. పేతురును 3 సార్లు ప్రశ్న వేశాడు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, నువ్వు ఎవరుడవై ఉండినప్పుడు 18వ వచనం, నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటుంది. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్తున్నానని అతనితో చెప్పాడు. ప్రభువారు చెప్పింది వాళ్ళకి అర్థం కాల. ఏదో కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. మనకు కూడా అలాగే ఉంటుంది. ప్రభువారు చెప్పింది ఒక కాంటెక్స్ట్ లో మనం దీని అర్థం ఇదేమో అనుకుంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు మనకు అర్థం అవుతుంది. అప్పుడు ప్రభు చెప్పింది దాని అర్థం అది కాదు, ఇది దాని కరెక్ట్ అయిన అర్థం, అప్పుడు నాకు కొంతే అర్థమైంది అని. పేతురు ఎటువంటి మరణం ద్వారా దేవుని మహింపరుస్తాడో ప్రభు చాలా ముందుగా చెప్పాడు. సరే, ఈ సువార్త రాసినటువంటి యోహాను యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు, భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు, వాళ్ళ వెంట వస్తా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. పేతురు ప్రశ్న వేశాడు, ప్రభువా ఇతని సంగతి ఏమగు? ప్రభు ఇచ్చినటువంటి జవాబు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. నేను వచ్చే వరకు అతడు ఉంటాడు అని చెప్పాడు. కొందరు అనుకున్నారు యేసు ప్రభు కొద్ది సంవత్సరాల్లోనే వస్తాడు, త్వరగా వస్తాడు, తిరిగి వచ్చేస్తాడు, అప్పటి వరకు యోహాను చనిపోడు అని. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఆయన పద్మసు ద్వీపంలో యోహానుతో మాట్లాడాలని ఆయన ఉద్దేశించాడు. అది ఆయన యొక్క చిత్తం. ప్రత్యక్షీకరణ గ్రంథం ఆయన అందించాలని ఉద్దేశించాడు. చాలాసార్లు మనకు అర్థమయ్యే దాన్ని బట్టి, మన అండర్స్టాండింగ్ ని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకుని ఇది దేవుని చిత్తం, ఇది భవిష్యత్తు అని అంటాం. కానీ మనం అనుకున్నట్టు కొన్ని మార్లు అలా ఉండదు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఓహో దేవుని చిత్తం ఇదా అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రత్యక్షీకరణ గ్రంథం దేవుడు బయలుపరుస్తూ ఉండగా యోహాను పద్మస్లో రాశాడు. అద్భుతమైనటువంటి గ్రంథం. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ఈ ఉదయకాలం యేసు ప్రభు వారు పేతురుకు వేసినటువంటి ప్రశ్న మనకు కూడా వేస్తూ ఉన్నాడు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇది ప్రశ్న. అందరికంటే, అన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువును అధికముగా ప్రేమించుట. ఈ ఉదయకాలం ప్రేమించేదాన్ని అధికముగా ఆరాధింతులు అనేటటువంటి పాట మీరు విన్నారు. ప్రభువును ప్రేమించుట. సో అన్డివైడెడ్ లవ్, లోకం కోసం కొంచెం, ప్రభు కొరకు కొంచెం కాదు. ప్రభువును పూర్ణ మనసుతో ప్రేమించడం, పూర్ణ శక్తితో ఆయనను సేవించడం, పూర్ణ బలంతో ఆయనను సేవించడం, ఎవరి కాలంలో ఆయనను ప్రేమించడం, ఆయనను సేవించడం, ఆయన కొరకు జీవించడం, ఇది చాలా శ్రేష్టమైనది. దేవుని లోకంలో ఈ ఆధిక్యత మనకు అనుగ్రహించాడు. అనేకులకు దొరకలేదు.
జ్ఞాపకం పెట్టుకోండి. యేసు ప్రభువును చాలా మంది నమ్మలేదు, నిరాకరించారు. నిరాకరించిన వారి విషయంలో ఆయన ఏం చేయగలడు? సువార్త మాత్రమే చెప్పించగలడు. ప్రభువును అంగీకరించినటువంటి మనం ఆయనను పూర్ణంగా ప్రేమించాలి, అధికముగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. ఈ ఉదయకాలం మనం ప్రశ్న వేసుకుందాం. నిన్ను ప్రేమించే వారంగా, అధికముగా ప్రేమించే వారంగా, నీ ప్రేమలో కొనసాగేటటువంటి వారంగా, నీ కుటుంబం అది నీ బాధ్యత. నీ కుటుంబాన్ని ప్రభు కొరకు నడిపించటం. నీ ఏ సంఘంలో, సహవాసములో, పరిచర్యలో ఉన్నావో వారిని ప్రభు కొరకు నడిపించట నీ బాధ్యత. అలాగే గురు, శుక్ర, శనివారాలు 5 గంటలకు సాయంకాలాలు జూమ్ లో మీటింగ్ జరిగేవి. శనివారం సీనియర్ సిటిజన్స్ సిస్టర్స్ మీటింగ్ జూమ్ లో మాత్రమే. ఎందుకు ఈ కార్యక్రమాలు? జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, గొర్రెలు మరి కాయబడాలి, గొర్రె పిల్లలు మేపబడాలి, గొర్రెలు కూడా మేపబడాలి. సో గొర్రె పిల్లలు ఎదగాలి అంటే మేత, దేవుని వాక్యాహారం. యేసు ప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట, నేను గొర్రెలకు మంచి కాపరి. చాలా మంది క్రైస్తవ్యాన్ని ఎంతో అపార్థం చేసుకుంటారు. ఇదేదో వెస్టర్న్ రిలీజియన్ అని. క్రైస్తవ్యం వెస్టర్న్ రిలీజియన్ కాదు, ఏషియన్ రిలీజియన్. ఒక కాపరి తన గొర్రెలు మంద మేపుట. ఈ దృశ్యాలు ఏం జ్ఞాపకం చేస్తాయి? ఇండియా దేశాన్ని, ఇతర ఆసియా దేశాలను జ్ఞాపకం చేస్తాయి. క్రైస్తవ్యం అంటే కేకులు అని ఇలాగూ చాలా మంది అపార్థం చేసుకుంటారు. క్రైస్తవ్యం యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరుడై లేచిన నాడు అమెరికా ఖండమే కనుగొనబడలేదు. 1వ శతాబ్దం తరువాత అమెరికా యొక్క చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. కనుక మనం చూసేటటువంటి ఈ భాగం ఆసియా ఖండంలో ఏషియన్ సీన్, కాపరి, గొర్రెలు. యేసుక్రీస్తు ప్రభు మంచి గొర్రెల కాపరి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకే కాపర్లను ప్రభు నియమించాడు, మేపేటటువంటి వాడిని నియమించాడు, కాచేటటువంటి వాడిని ప్రభు నియమించాడు. ఈ ఉదయకాలం ప్రభు వైపు చూద్దామా? ప్రియ ప్రభు, నేను తప్పిపోకుండా, నేను బలపరచబడటానికి, నేను ఎదగటానికి నీవు నా కొరకు, నా కుటుంబం కొరకు ఓ ప్రక్క ప్రార్థించేవాడిని ప్రభు ఉంచాడు. 40 మంది ప్రేయర్ వారియర్స్ గ్రూప్ ఉన్నారు. ఏదైనా అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు వెంటనే ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం మేము. ఆ గ్రూప్ లో ఉన్నవారు సిన్సియర్ గా ప్రేయర్ వారియర్స్ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని సంఘం మరి పోషించబొట్ట, బలపరచబొట్ట, అది దేవుని దయగలి చిత్తం. అర్థం చేస్తున్నాం. ఈ ప్రభా, గొప్ప రక్షక, మా దేవ, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతః సమయంలో తండ్రి, మేము మిమ్మల్ని అన్నిటికంటే, మా నిద్ర కంటే, మా సౌఖ్యం, మా కంఫర్ట్ కంటే మేము ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నామని రుజువుపరుచుకుంటూ మీ సన్నిధానంలో ఏకీవించిన ఈ బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు స్తోత్రాలు. తండ్రి, వారిని ఆశీర్వదించండి, బలపరచండి. మీ వాక్యం మా అంతరంగంలో, మా శరీరంలో ప్రవేశించి తండ్రి మమ్మల్ని బలపరచాలని మేము కోరుకుంటున్నాం. మీ వాక్యంలో ఉన్నటువంటి జీవం మమ్మల్ని నిలువబెట్టాలని, స్వస్థత, క్షేమం మా పక్షంగా ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఇది నువ్వు లైవ్ చాట్ లో వచ్చిన బిడ్డల కొరకు స్తోత్రాలు. గద్దెనాల్లో నుండి లైవ్ చాట్ లో ఎక్కిస్తున్న కుటుంబాలన్నిటి కొరకు స్తోత్రాలు. తర్వాత పగలు సమయంలో వీక్షించి తమ కామెంట్ పెట్టేటటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు. ఆ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి, దీవించండి. అలాగే ఇతర సమయాల్లో దేవ మాతో ఏకీవిస్తూ మరి కామెంట్స్ లో ప్రైజ్ లార్డ్ పెట్టేటటువంటి మరి కుటుంబాలను దానితో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవ తోడైండుము, బలపరచు. ఏని బిడ్డలు ప్రభా ప్రత్యేకమైనటువంటి అంశములు కలిగి ఉంటూ ఉన్నారు. వారందరినీ తండ్రి మీరు బలపరచండి. ఈ ఉదయకాలం మనం అందుబాటులో మేము చదువుకున్నటువంటి లేఖన భాగం మేము
అందరికంటే అన్నిటికంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తూ ఉన్నామో లేదో పరీక్షించుకొని నిన్ను ప్రేమించట్లో నీ ఇష్టాన్ని చేయటంలో నీ చిత్తాన్ని చేయటంలో మేము ఎదగటానికి కృప దయచేయమని బలిష్టమైన మీ హస్తాలకు అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడ్చి ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.